అందరికీ నమస్కారం. ఇవాళ నేను టైఫాయిడ్ జ్వరం గురించి మాట్లాడబోతున్నాను. టైఫాయిడ్ జ్వరం వచ్చేసి చాలా ముఖ్యంగా చూసే జ్వరం అనమాట. ఇది వచ్చేసి మనం కలుషితమైన ఆహారాన్ని లేదా కలుషితమైన నీరుని తీసుకోవడం వల్ల వస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా మనం బయట ఎప్పుడైనా ఆహారం తీసుకున్నట్లయితే లేదా ఏదైనా నీటిని కానీ జ్యూస్ని కానీ ఏదో ఒక ద్రవ రూపంలో కానీ ఆహార రూపంలో కానీ ఏదైనా బయట తీసుకున్నట్లయితే తీసుకున్న 2 వారాల నుంచి నెల లోపల మనకి జ్వరం, కడుపులో నొప్పి కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, కొంతమందికి వచ్చేసి కొంతమందికి ర్యాషెస్ లాగా బాడీ మీద చిన్న చిన్న ఎర్రటి మచ్చల్లాగా కూడా రావచ్చు. అలాగే కొంతమందికి తలనొప్పి, దగ్గు, బాగా విపరీతంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చేసి పొట్టలో అల్సర్ లాగా ఫామ్ అయిపోయి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే మెంటల్ క్లౌడింగ్ అనమాట. అంటే బ్రెయిన్లో కూడా పాకే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమందిలో వచ్చేసి అంటే వాళ్ళలో ఏం సిమ్టమ్స్ చూపించకుండానే అదేమవుతుంది అంటే సైలెంట్గా ఉంటుంది. ప్లస్ సైలెంట్గా ఉంటూ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ చేయకుండా అది వాళ్ళ లెట్రిన్లో నుంచి రోజు కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళని ఎఫెక్ట్ చేయదు, కానీ వీళ్ళని క్యారియర్స్ అంటారు అనమాట. ఇందులో జ్వరం ఏ రకంగా ఉంటుంది అంటే ఇనీషియల్గా కొంచెం కొంచెం జ్వరం పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే చాలా ఇనీషియల్గా జ్వరం విడుస్తూ వస్తుంది. తర్వాత కంటిన్యూస్గా అయిపోతూ ఉంటుంది. జ్వరం వచ్చేసి 104, 105 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇంటెన్సిటీ చాలా హై గ్రేడ్ జ్వరం వస్తుంది టైఫాయిడ్లో. సో ఈ జ్వరం వచ్చేసి 2 వారాల నుంచి 4 వారాల వరకు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా 2 వారాల పాటు జ్వరం విడవకుండా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో టైఫాయిడ్ ఉన్నప్పుడు మనకి దీన్ని నిర్ధారించుకోవడానికి మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా మనకి టెస్ట్ నిర్ధారించుకోవడానికి బ్లడ్ కల్చర్ చేయించుకోవాలి. అలా కాకుండా మనకి దాంతోపాటు విడాల్ టెస్ట్ అనేది 2వ వారంలోనే ముఖ్యంగా మనకి పాజిటివ్ వస్తుంది. ఇండియాలో అందరికీ విడాల్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే విడాల్లో 2-3 సార్లు చేయించుకున్నప్పుడు, సీరియల్గా చేయించుకున్నప్పుడు టైటర్స్ పెరుగుతున్నట్లయితే దాన్ని పాజిటివ్ కింద నిర్ధారిస్తాము. అలాగే టైఫాయిడ్ అని ఉంటుంది, అది చేస్తే IgM పాజిటివ్ వస్తే దాన్ని మనం ఇప్పుడు రీసెంట్ ఇన్ఫెక్షన్ అక్యూట్ ఇన్ఫెక్షన్ అని కన్సిడర్ చేసుకొని దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. టైఫాయిడ్ ఉన్నట్లయితే మనం 10 నుంచి 14 రోజుల వరకు కాంబినేషన్ థెరపీ 2 యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 నుంచి 14 రోజుల వరకు యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటే కంప్లీట్గా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనమాట. అలాగే వ్యాక్సినేషన్ ఉంటుంది. VI వ్యాక్సిన్ ఒకటి, TY21A వ్యాక్సిన్. 2 వ్యాక్సిన్లు తీసుకుంటే మనకి రాకుండా చూసుకోవచ్చు.